హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీవ్రవాదులు తలుపుని బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. లోపలికి వచ్చే లోపల సదాశివం గన్ను పట్టుకొని వాళ్ళకి గురి పెట్టేసి ఉంటాడు. అయితే తీవ్రవాదులు ఆయన గన్నుని ఆయన కాలుతో ఒక తన్నగానే సదాశివం కాస్త గన్నుతో సహా కుప్పకూలిపోతాడు. రే, నీ ప్రాణాలు తీస్తే మాకేం వస్తుందిరా, అమరేంద్ర ప్రాణాలు తీసేస్తాంరా మేము అని తీవ్రవాదులు 2 అడుగులు ముందుకు వెయ్యగానే వాళ్ళు గాల్లోకి ఎగిరి కింద పడిపోతారు. బాగి వాళ్ళని ఒక తన్నడంతో వాళ్ళు కాస్త అలా కింద పడిపోతూ ఉంటారు. ఇక మిగతా తీవ్రవాదులు అందరూ బాగి పైన విరుచుకుపడతారు. బాగి కూడా అదే విధంగా తీవ్రవాదులందరినీ కూడా చాలా బాగా కొడుతూ ఎదుర్కొంటూ ఉంటుంది. గుప్తా గారు పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటే మనోహరి నోరు తెచ్చుకొని బాగి కొట్టే విధానాన్ని చూస్తూ ఉంటుంది. పిల్లలు భయపడుతూ మిస్సమ్మ అంటూ టెన్షన్ పడుతుండే సదాశివ, నిర్మలమ్మ కూడా జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. అయితే బాగి కొట్టే విధానాన్ని సదాశివం, నిర్మలమ్మ చాలా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. తర్వాత ఒక తీవ్రవాది కత్తి తీసుకొని బాగి పైన దాడికి వస్తాడు. అయితే భాగ్య అతని చేతిని మెలిపెట్టి విచ్చేసి ఆ కత్తిని కూడా కింద పడేసి వాళ్ళని అందరినీ కుమ్మేస్తూ ఉంటుంది. దాంతో ఆ తీవ్రవాది కాస్త అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే పిల్లలు మిస్సమ్మ అంటూ ఒక్కసారిగా భాగ్యని హక్ చేసుకుంటారు. తర్వాత రాథోడ్, అమర్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. జరిగిందంత విషయం మొత్తం మిస్సమ్మ లేకపోతే ఈరోజు మేమందరం ప్రాణాలతో ఉండే వాళ్ళం కాదు అని సదాశివం, నిర్మలమ్మ చెప్పడంతో అమర్ ఒక్కసారిగా మిస్సమ్మని హక్ చేసుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఈసారి కుళ్ళుకోకుండా అమర్ అలా భాగ్యని హక్ చేసుకున్నందుకు సంతోషపడుతున్నట్లు చూపిస్తారు. మనోహరి మాత్రం చాలా చాలా కుళ్ళుకుంటూ అమర్ అలా హక్ చేసుకొని తన ప్రేమని చూపిస్తూ భాగ్య చాలా షాకింగ్గా చూస్తూ